హాయ్ అండి. వీకెండ్ వచ్చేసింది. మా ఇంట్లో బిర్యానీ వచ్చేసింది. సో ఈరోజు వీకెండ్ కదా అని మేమైతే మంచిగా వెజ్ బిర్యానీ ప్లాన్ చేసాం ఇంట్లో. సో ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్తో సింపుల్గా చేసుకోవచ్చండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మేమైతే మంచిగా క్యారెట్, బీన్స్, పొటాటో, ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ మంచిగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాము. తర్వాత మసాలా కోసం కర్డ్, కొత్తిమీర, సో బిర్యానీ స్పైసెస్ అన్ని బిర్యానీ స్పైసెస్ వేయాలండి, చాలా బాగుంటుంది. సో మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం గరం మసాలా. సో గరం మసాలా అయితే వేసేసుకున్నాం. సో టేస్ట్కి తగ్గట్టు కారము, ఉప్పు, మేమైతే కొంచెం స్పైస్ తక్కువనే తింటాము. సో మేము తక్కువనే యాడ్ చేస్తున్నాము. మీకు ఎంత టేస్ట్ కావాలంటే దానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇవన్నీ వేసి కలపగానే దమ్ చేసేస్తారు. సో ఇది 15 to 20 minutes అయితే మ్యాగ్నేట్ చేయాలి. అంతకంటే ఎక్కువ టైం ఉంటే ఎక్కువ టైం మ్యాగ్నేట్ చేసినా ఇది సూపర్ టేస్ట్ వస్తుంది. రెస్టారెంట్ కంటే బెటర్ టేస్ట్ ఉంటుంది. పెట్టే ముందు ఒక లెమన్ కూడా పిండి పక్కన పెట్టేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత నేను ఒక మంచి ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో మెయిన్ టేస్ట్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో దమ్ బిర్యానీలో బెస్ట్ పార్ట్ అండి ఇది, మంచి ఐటమ్ అని చెప్పొచ్చు. ఒక 4 to 5 ఆనియన్స్ తీసుకొని మంచిగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మంచిగా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. సేమ్ అదే కళాయిలో మేమైతే పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటున్నామండి. పన్నీర్ మరి పెద్ద పీసెస్ కాకుండా చిన్న చిన్న మీడియం పీసెస్గా కట్ చేసుకున్నాను. సో పన్నీరు కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి సో మాకు 3 to 4 minutesలో ఫ్రై అయిపోయిందండి. కమింగ్ టు నెక్స్ట్ ప్రాసెస్ అండి. నేనైతే ఒక మంచి బౌల్ తీసుకున్నాను. సో కొంచెం ఆయిల్, సో బిర్యానీకి మెయిన్ గీ కూడా అండి. సో నేను ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేసుకున్నాను. గీ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. సో నేను ఇందాక ఒక 15 to 20 minutes మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా వెజిటేబుల్స్. సో అవన్నీ ఇందులో ఫ్రై చేసుకుంటానండి. సో మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes సరిపోతుంది. సో లైట్గా కుక్ అవుతాయి, బాగుంటుంది టేస్ట్. మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి. దీనికోసం ఒక బౌల్ తీసుకుందాము. సో ఇందులో మెజర్మెంట్ ఏం లేదు, కొంచెం ఎక్కువ వాటర్ అయితే పోసుకోవాలి. మెజర్మెంట్ తెలియదు అనుకుంటే 1:3 రేషియోలో వాటర్ పోసుకోవచ్చు. సో మేము ఫస్ట్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ వాటర్ పోసి అందులో కొంచెము ఆయిల్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్. సో ఆయిల్ వేసుకుంటే కొంచెము పుల్లుగా వస్తుందండి రైస్. సో లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకు అంటే కలర్ కూడా వైట్గా మంచిగా కనిపిస్తుంది లుక్.
ఒక స్టవ్ మీద ఆల్రెడీ రైస్ పెట్టాను కదా, సో ఇంకా స్టవ్ మీద 15 మినిట్స్ బ్యాక్ నేను కర్రీ స్టార్ట్ చేశాను కదా, సో అది 50% 60% బాయిల్ చేసుకోవాలి. సో అయిందా లేదా నేను చెక్ చేసుకుంటున్నాను. సో పన్నీర్ ఎందుకు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అంటే మనం ఫస్ట్ వేయడం వల్ల కలుపుతూ ఉంటే పన్నీరు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇరిగిపోతుంది అనేసి నేను ఇక్కడ కొంచెం కర్రీ కూడా నేను పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది నేను సెకండ్ లేయర్లో యాడ్ చేద్దామని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను రైస్ చెక్ చేసుకుంటున్నాను. ఇది 70 to 80% బాయిల్ అవ్వాలి కదా, సో నాకైతే బాయిల్ అయిపోయింది 70%. సో నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను రైస్. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం లేయర్ వైజ్ యాడ్ చేసుకుందామని చేసేసుకుంటున్నాను. మనం ఫస్ట్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి ఒక లేయర్ లాగా వేసుకొని సో కొంచెం పక్కన పెట్టుకున్న కర్రీ కూడా పైన యాడ్ చేసుకుందాము. సో యాడ్ చేసుకున్న కర్రీ పైన ఇంకో లేయర్ రైస్. సో బిర్యానీ మనకి మంచి కలర్లో కనిపించడం కోసం రెస్టారెంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కదా, సో అది మంచిది కాదని చెప్పేసి ఒక బౌల్ తీసుకొని సో గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుందాం. సో అందులో కొంచెం టర్మరిక్ రైస్ వాటర్ కలుపుకొని సో టాప్ లేయర్లో మనము ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత సో ఈ టర్మరిక్ అనేది పైన లేయర్లో యాడ్ చేస్తే సో కలర్ కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడ మనం మూత పెట్టుకోవాలి. మామూలుగా సిల్వర్ ఫాయిల్ ఉంటే అది పెట్టి దానిపైన మూత పెట్టుకుంటే సరిపోతుంది. సో అది లేకపోతే నార్మల్గా మూత పెట్టుకొని దానిపైన ఏదైనా వెయిట్ ఆవిరి బయటకు వెళ్ళకుండా కొంచెం వెయిట్ ఉన్నది పెట్టేసుకొని సో ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకో. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో మేము లో ఫ్లేమ్లో 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. వావ్ శ్రావణి, చాలా డెలిషియస్గా ఉంది చూడడానికి. అయిపోయిందా? అయిపోయింది. సూపర్ ఎమ్మీ స్మెల్, అసలు స్మెల్ అయితే వేరే లెవెల్ వస్తుంది. ఇంకా చూడగానే తినాలనిపిస్తుంది శ్రావణి. ఐ కెనాట్ వెయిట్ ఫర్దర్ మోర్ టైం. వెళ్ళి తిందామా? అవునా, సరే పదండి తిందాం. ఓకే, కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్ వీకెండ్.